హాయ్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ జొన్న పిండితో మురుకులు. ఇప్పుడు 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. 1 కప్పు జొన్న పిండి, సగం కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత కారప్పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వేడి నూనె పోయాలి. ఇందులో కొంచెం ఓమ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నూనె 1 టేబుల్ స్పూన్ పోసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారింది, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ముద్దలా చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా తడుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా తడుపుకొని ఈ మురుకుల పిండిని ఈ సేగు ప్రెస్ చేసుకునే దాంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఇలా చిన్న మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఇలా కాకున్నా కానీ మూకుట్లో కూడా డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఈజీగా తినేయగలరు పిల్లలు. ఇప్పుడు ఈ మురుకులు ఇలా తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీరు డైరెక్ట్ కడాయిలో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. అలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే ఈజీగా తినేయగలరు పిల్లలు. వేడిపేడి జొన్నపిండి మురుకులు రెడీ అయిపోయినాయి. దీన్ని క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో జొన్నపిండితోనే మురుకులు చేయాలి. కానీ అందరూ జొన్నపిండితో రొట్టె చేస్తారు కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి మురుకులు.